రోజు కథ పేరు నలుగురు సాధువులు ఒక దొంగ. ఒక అరణ్యంలో నలుగురు సాధువులు నివసించేవారు. ఆ ప్రాంత రాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఒకరోజు మహారాజు రాణితో, మన కుమారునికి మంచి సాధుగా తయారు చేద్దాం, తర్వాత వాడు రాజ్యం చేసినా సన్యాసం చేసినా అది వాడి ఇష్టం అన్నాడు. దైవయోగం వల్ల ఆ రోజు రాజభవనంలో దొంగతనం చేద్దామని వచ్చిన దొంగ చాటుగా వారిద్దరి మాటలు విన్నాడు. దొంగతనాలు చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడిపోతాను. సాధు వేషం వేసుకుని రాజకుమారునికి గురువునైతే నా పంట పండినట్లే అనుకున్నాడు. కానీ రాజకుమారుడు వస్తే ఏం బోధించాలో వాడికి తెలియదు. అందుకని ఆ దొంగ నలుగురు సాధువులలో మొదటి సాధువు దగ్గరికి వెళ్లి సద్గతి కలిగే ఉపాయం చెప్పండి అని ప్రార్థించాడు. సాధువు ఎవరి మనసు కష్టపెట్టకు, ఎవరిని నొప్పించకు, అందరి మనసులోనూ భగవంతుడు ప్రకాశిస్తుంటాడు అని ఉపదేశించాడు. దొంగ రెండవ సాధువు దగ్గరకు వెళ్లి, స్వామి నాకు ఉత్తమ గతి లభించాలంటే ఏం చేయాలో ఉపదేశించండి అని ప్రార్థించాడు. ఎల్లప్పుడూ సత్యం పలుకు, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా ఎప్పుడూ అబద్ధం చెప్పవద్దు అని సాధువు ఉపదేశించాడు. దొంగ మూడవ సన్యాసి దగ్గరకు వెళ్లి సద్గతులు కలగాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించాడు. సన్యాసి నిరంతర రామజన్మమే సద్గతికి ప్రసాదిస్తుంది. దొంగ నాలుగవ సన్యాసి దగ్గరకు కూడా వెళ్ళాడు. మిగిలిన వారిని అడిగినట్లుగానే అడిగాడు. ఆ సాధువు భగవంతుని శరణు పొందడమే ఉత్తమ గతికి ఏకైక మార్గం అన్నాడు. దొంగ నలుగురు సాధువుల నుండి 4 మంచి విషయాలను నేర్చుకుని ముందుగా ఎంచుకున్న ప్రదేశానికి పోయి సన్యాసిలా కూర్చున్నాడు. మహారాజు అరణ్యానికి వచ్చి నలుగురు సాధువులను కలుసుకున్నారు. నలుగురి దగ్గర ఒక్కొక్క విషయాన్ని తెలుసుకున్నాడు. ఐదవ సాధువు అయిన దొంగ స్వామి దగ్గరికి వచ్చి, అరే ఈయనెప్పుడు నేను చూడలేదే, కొత్తగా ఉన్నాడే అంటూ, స్వామి సద్గతి కలగాలంటే మార్గం ఏమిటి ఉపదేశించమన్నాడు రాజు ఆ దొంగ స్వామితో. దొంగ సాధువు మాట్లాడకుండా ధ్యానం చేస్తున్నట్టు నర్తించసాగాడు. మహారాజు మరీ ప్రార్థించిన తర్వాత నోరు విప్పాడు. ఎవరి మనసును నొప్పించకు, ఎప్పుడూ సత్యమునే పలుకు, నిరంతరం భగవన్ నామస్మరణ చెయ్యి, ఇంకా సాధువులు మహాత్ములు చేసిన బోధనలను తూచా తప్పకుండా పాటించు అన్నాడు. రాజు దొంగ చెప్పిన ఉపదేశాన్ని విని ముందరి సాధువులు ఒక్కొక్క సంగతే బోధించారు, కానీ ఈ స్వామి 5 విషయాలను బోధించారు. ఈయన తప్పకుండా ఆ నలుగురు సాధువుల కంటే గొప్ప జ్ఞాని అయి ఉంటాడు. నా కుమారుని ఇతని దగ్గరనే వదలాలని నిశ్చయించుకుని వచ్చాడు. దొంగ మహల్కు చేరి మహారాజు మహారాణిల సంభాషణను చాటుగా వినాలని, ఏమి మాట్లాడుతున్నారో వినాలని చాటుగా నిలబడి వినసాగాడు. కొత్తగా వచ్చిన సాధువు 5 విషయాలను చెప్పాడనగా రాణి కూడా అతనితోనే మన కుమారునికి విద్యాభ్యాసం చేయాలని నిశ్చయించుకుంటారు. దొంగ వీరిద్దరి మాటలను తలుపు చాటున విని నిలబడి వినసాగాడు. నేను దొంగ వేషం వేసుకుని వీరిద్దరి వద్ద 4 విషయాలు మంచిగా మాట్లాడితేనే వీరు నిజంగా నన్ను నమ్ముతున్నారే, నేను నిజమైన మంచివాడినైన సన్యాసినైతే ఇంకెంత ఫలితం ఉంటుందో కదా అనుకున్నాడు. వెంటనే సన్యాసిగా మరి ఎవరికంటా పడకుండా 4 గురువులు చెప్పిన 4 మంచి విషయాలను తెలుసుకుని వాటిని అనుసరించసాగాడు. భగవంతుడు ఆ దొంగ యొక్క శ్రద్ధను గమనించి సాధు వేషంలో దర్శనమిచ్చాడు. దొంగ భగవంతుని చూసి ఈయన నా గురువు అని నిశ్చయించుకుని ఆయన్ని శరణిజొచ్చాడు. సాధు రూపంలో ఉన్న దొంగ నేనేం చెప్పినా చేస్తావా అని ప్రశ్నించాడు. దొంగ సరేనన్నాడు. భగవంతుడు, ముందుగా నేను ఒక పని చెప్తాను, దాన్ని పూర్తి చేయి, తర్వాత నీకు మంత్రోపదేశం చేస్తాను అన్నాడు. ఎప్పుడు ఎవరిని నొప్పించని వాని శిరస్సును, ఎప్పుడు అబద్ధం ఆడని వాడి శిరస్సును, ఎప్పుడు భగవంతుని నామస్మరణ చేసేవాడి శిరస్సును, భగవంతుని శరణిజొచ్చిన వాని శిరస్సును, ఈ 4 శిరస్సులను నా వద్దకు తీసుకొనిరా నీకు ఉపదేశం చేస్తాను అన్నాడు. దొంగ భగవంతునితో ఇలా అన్నాడు, గురుదేవా మీరు చెప్పిన 4 లక్షణాలు నాలోనే ఉన్నాయి. నేను ఎవరిని నొప్పించను, ఎప్పుడు అబద్ధమాడనని ప్రతిజ్ఞ చేశాను. ఇక్కడ ఒంటరిగా జీవిస్తూ నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ ఉన్నాను. మీరు కోరిన 4 లక్షణాలు నాలోనే ఉన్నాయి కనుక నా శిరస్సును తీసుకోండి అంటూ పెద్ద ఖడ్గంతో తన శిరస్సును ఛేదించుకోవడానికి సిద్ధమయ్యాడు. భగవంతుడు సంతోషించి, ఓయే ఆగు, నీ సద్బుద్ధికి మెచ్చాను అని మంత్రోపదేశం